వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీ ప్రైమరీ స్కూల్స్‌కి సంబంధించి అలాగే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి నోటిఫికేషన్ కూడా ఏ జిల్లా నుంచి రిలీజ్ అయినా మన ఛానల్‌లో అప్లోడ్ చేయబడతది. ఓకే. ఈరోజైతే కొన్ని జిల్లాలకు సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. ఈ వీడియోలో నేను మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఏ జిల్లా వారో కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేస్తా. ఫస్ట్ జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుంచి అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. చిట్యాల మండలంలోని కేజీబీవీలో సిఆర్టీ తెలుగు ఇంటర్లో ఎంపీహెచ్డబ్ల్యూ బోధనకు నర్సింగ్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలిమెల మండలంలోని కేజీబీవీలో హిందీ, ఇంగ్లీష్ సిఆర్టీ, కామర్స్, సివిక్స్, ఎకనామిక్స్, నర్సింగ్ 1, నర్సింగ్ 2లో పీజీసీఆర్టీలు ఖాళీగా ఉన్నాయి. మల్హర్ మండలంలోని దుబ్బపేట కస్తూరిబాలో తెలుగు, ఎకనామిక్స్, పౌరశాస్త్రం, నర్సింగ్ 1, నర్సింగ్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొగుళ్ళపల్లి మండలంలోని కొర్కిశాలలో కేజీబీవీలో సిఆర్టీ ఇంగ్లీషు, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నెల 19వ తేదీన ఈవినింగ్ 4 గంటలలోపు సంబంధించిన స్కూల్లో మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఖమ్మం డిస్టిక్కి సంబంధించి రఘునాథపాలెంలో ఉన్న కేజీబీవీ స్కూల్లో ఖాళీగా ఉన్న బాటనీ గెస్ట్ ఫ్యాకల్టీ ఓన్లీ మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. బాటనీ గెస్ట్ ఫ్యాకల్టీకి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎస్సీ ఇన్ బాటనీ అండ్ బీఈడీ పూర్తయిన మహిళా అభ్యర్థి ఈ నెల 18 లోపు వారి యొక్క అప్లికేషన్ని సంబంధించిన స్కూల్లో కేజీబీవీ స్కూల్లో సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించి నిజామాబాద్ డిస్టిక్లో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయంలో ఏర్పాటైన యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల్లో బోధించేందుకు అధ్యాపకుల నుంచి అయితే అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. ముప్కాల్లో క్లాట్ అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్, డిచ్పల్లిలో జేఈఈ మెయిన్స్, మాక్లూరులో నీటి శిక్షణకు సంబంధించి తాత్కాలిక పద్ధతిన బోధన చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరైతే అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చిండ్రు. మీరు ఎవరైనా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నట్లయితే ఒకసారి నాకు వీడియో కింద కామెంట్ చేయండి. ఈ పోస్ట్ అనేది మన కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తే పేపర్ క్లిప్ అనేది మీరు ఒకసారి కమ్యూనిటీలో చూడొచ్చు. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చిండ్రు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు ఈ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కొండ్రావుపేట మండలంలోని మోడల్ స్కూల్లో తాత్కాలిక ప్రాతిపదికన గణిత ఉపాధ్యాయులు పీజీటీ సంబంధించిన పీజీటీ దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. 9th క్లాస్ 10th క్లాస్తో పాటు ఇంటర్లో మ్యాథ్స్ బోధించడానికి క్వాలిఫికేషన్ పీజీ, ఎంఎస్సి మ్యాథ్స్, బీఈడి అండ్ టెట్ క్వాలిఫికేషన్ ఉండాలని అన్నారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నెల 22వ తేదీ వరకు సంబంధించిన మోడల్ స్కూల్లో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ సూర్యాపేట డిస్టిక్ సంబంధించి నాగారం అనే మండలంలోని పసునూరి మోడల్ స్కూల్లో ఆంగ్లం బోధించేందుకు గంటల ప్రాతిపదికన పీజీటీ ఉపాధ్యాయ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాగే జిరాక్స్లతోటి ఈ నెల 19వ తేదీన మోడల్ స్కూల్లో నాగారం పసునూరులోని మోడల్ స్కూల్లో మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసి అలాగే డెమోకి కూడా హాజరు కావాలంట. ఇది సూర్యాపేట డిస్టిక్కి సంబంధించి. మీరు చూస్తున్న వారు ఏ జిల్లా వాళ్ళో కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి, అలాగే వీడియోస్ షేర్ చేయండి. వాళ్ళకి యూజ్ అవుతాయి కదా. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.